ప్రతి పని కూడా మీరు అడిగిన పని నేను అమ్మిడి తొందరగా చేసేదానికి నా సాయి శక్తుల ప్రయత్నిస్తాను. నేను ఈడ ఖచ్చితంగా కూడా ఇక్కడే ఉండాలి, ఈ ఊర్లోనే ఉండాలి, నాకు ఈడేమీ ఆస్తులు లేవు, ఇంకోటి లేదు. కానీ మీ అందరిలో నేను ఒక విలువ సంపాదించుకోవాలి, మీ అందరిలో కలిసిమెలిసి పోవాలి, మీ అందరిలో ఒకటిగా ఉండాలనుకొని వచ్చాను. ఈరోజు ఒక మోసగాడికి ఒక పేదవాడికి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది పంచేడు గ్రామంలో. ప్రతి ఒక్కరిని మోసాలు చేసేస్తున్నాడు, కానీ ఎవరు కూడా బయటపడటం లేదు. బయటపడండి, బయటికి రండి, బయటకు వచ్చి తెగేసి అడగండి ఏమి చేసావు నువ్వు ఈరోజు ఓట్లకు వచ్చావు అనే మాట అడగాలి. అందరూ కూడాను చేసి చూపించావా అని అడగాలి. మీరు ఇంకా తెలుసుకోండి, ఎవరికి భయపడలేదు. ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ కులమే వాళ్ళ బలం, అదొకటి తెలుసుకోండి ముందు. ఇంకా కూడా మీరు తెలుసుకోకపోతట, ఎందుకంటే కులమే ఒక పెద్ద బలం ఈరోజు, అది తెలుసుకోండి ముందు. అంటే ఒకరి దగ్గరికి పోయి చేతులు కట్టే రోజు పోయాయి, తెలుసుకోండి. ఇంకా బయట చాలా మారిపోయింది. ఉచ్చి దాటి బయట ఉండే ప్రపంచాన్ని చూడండి. మీరు పంచేడులోనే ఉండడం కాదు, చుట్టుపక్కల గ్రామంలో ఏ విధంగా ఉంది, ఏ అభివృద్ధులు జరిగాయి, ఈరోజు మన ఊర్లో ఏం జరగలేదు. ఈరోజు సచివాలయం అన్నా ఓపెన్ అయిందా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చినాయి ఒకటి వరకు డైరెక్ట్గా పంపిస్తున్నారు కాబట్టి అంతవరకే జరుగుతున్నాయి. ఆర్బీకే కట్టాడా? హెల్త్ కేర్ కట్టాడా? సచివాలయం కట్టేమన్నా ఓపెన్ చేశాడా? కమిటీ హాల్ ఏమన్నా కట్టాడా? బడి ఏమన్నా కూల్చేసాడు, బడి కట్టాడా? ఏ పని కూడా అయ్యాడా? జరగల. కానీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రతి పని కూడా పంచేడు గ్రామానికి చుట్టుపక్కల కంటే కూడా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎక్కువ పనులు ఇచ్చాడు. మన గ్రామానికి మంచి నిధులు ఎక్కువగా ఇచ్చాడు. కానీ అన్ని నిధులు తీసుకొని వీలైన కాడికి దోచుకునేదానికి సగం బిల్లులు చేపించేసుకొని సగం తినేశాడు. కానీ దోచుకోలేని ఉన్నాయి, ఇటీవల కొన్ని చేశాను, అతను పెట్టి బిల్లులోనే చేశాను. నేనే అబద్ధాలు ఆడటంలా, అతను చెప్పిందే, అతను ఆల్రెడీ చెప్పాడు నేను పెట్టానని. ఏమయ్యా నువ్వు పెట్టావు బాగానే ఉంది, నేనే కాదంటంలా. కానీ పెట్టిన దేనికి? పని చేసి గ్రామంలో పంచేడిని అభివృద్ధి చెందాలని. కానీ నువ్వేం చేసావు? ఎక్కడ అవకాశం ఉంది, ఎవరి దగ్గర రూపాయి దోసుకోవాలా, ఎవరి దగ్గర మనకి వీలుగా వస్తాయి, ఎవరికి ఎగనొచ్చు. ఈ కార్యక్రమంలోనే ఈ 5 సంవత్సరాలు పాలు పంచుకున్నావు. బుచ్చిరెడ్డిపాలెంలో కోట్లు సంపాదించావు. తీరా పంచేడులో ఆదాయం లేదని తెలుసుకొని పూర్తిగా రావడమే కష్టమైపోతుంది. ఇంక వస్తాడు గ్రామంలోకి, తిరగతాడు. మళ్ళీ మోసపోకండి, ఇంకన్నా తెలుసుకోండి. మొన్న ఇటీవల చాలామంది ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో చనిపోవడం కూడా జరిగింది మన ఊరిలో. ఎక్కడ కూడా రాలా. మొన్న ఏదో అవకాశం ఉంటాయి, 10 ఓట్లు ఉంటాయని చెప్పి ఆడికి వచ్చేసి ఏదో చేతిలో పెట్టేసిపోయాడు. కరోనా ముందు అసలు ఇబ్బంది. అసలు ఒక అబ్బాయి ఏదో ఒక